వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోయినేని కరుణాకర్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం, మరిపెల్లి, నూకలమర్రి గ్రామాల రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చేపూరి మధుకర్ ఇంటికి రైతులు తమ బకాయి డబ్బులు చెల్లించాలని కోరేందుకు వెళ్లారని తెలిపారు. రైతులు తమ న్యాయమైన డబ్బులు అడగటానికి వెళ్లగా ఈ అంశంపై టీఆర్ఎస్ నాయకులు ఉలిక్కిపడి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. వడ్ల కొనుగోలు దొంగలకు టీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించిన ఆయన రైతులు తమ బకాయిల కోసం వెళ్లటంలో తప్పేముందని నిలదీశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తుందని, వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు ఇంద్రమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకం, రేషన్ కార్డులు, ఎల్ఓసీలు, సీఎంఆర్ చెక్కులు, సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు సబ్స్టేషన్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక భవిష్యత్తులో ప్రజల మద్దతు కోల్పోతామనే ఆందోళనతోనే టీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సోయినేని కరుణాకర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల మాజీ అధ్యక్షుడు బకుళావరణం శ్రీనివాస్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజున చేపూరి మధుకర్ అనే మొన్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జైలుకు వెళ్ళి వచ్చి మరి అధికారులకు ఆ డబ్బులు కడతలేడు అని చెప్పి రైతులకు తెలపడంతో మరి నూకలమర్రి, మరిపెల్లి, మల్లారం 3 గ్రామాల రైతులు మధుకర్ అనే ఇంటికి వెళ్ళి నువ్వు త్వరగా డబ్బులు మరి సొసైటీలో జమ చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు మర్యాదగా కలిసి చెప్పుదామని చెప్పి అక్కడికి రైతులు వెళ్ళడం జరిగింది. అక్కడికి మా నూకలమర్రి శ్రీనివాస్ గారు, వీరారెడ్డి గారు వాళ్ళు పార్టీ నాయకులకు కాకుండా రైతులుగా, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులుగా మరి ఆ రైతుల వెంట వెళ్ళడం జరిగింది. మధుకర్ అనే వ్యక్తి వారికి స్పందించకపోవడంతో వారు అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. మరి అక్కడ రైతులు మాట్లాడము, కొద్దిసేపు నిరసన చేయడము, రైతులు మేము ఇబ్బంది పడతా ఉన్నాం, మాకు డబ్బులు చెల్లించాలని వారు మాట్లాడడం జరిగింది. మరి దీనిని జీర్ణించుకొని టీఆర్ఎస్ నాయకులు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు వడ్లు దొంగతనం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి రైతులు నిరసన చేస్తే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ పాత్ర ఎక్కడన్నా మేము అన్నామా? మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా అన్నారా? అంటే రైతులకు మీరు మద్దతు చేయకపోగా మరి మీరు దొంగలకు సపోర్ట్ చేస్తారా? మీ పార్టీ స్టాండ్ అదేనా? రైతుల విషయాన్ని మీరు సానుభూతి చూపెట్టడం పోయి ఒక దొంగ ఇంటికి వెళ్ళి రైతులు అడిగితే మీరు ఉల్టా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా మాట్లాడుతూ అని చెప్పి దీని రాజకీయ రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం. అందులోకి మా ఎమ్మెల్యే గారి పేరు తీయడము, రాజకీయాలు మాట్లాడము మరి టీఆర్ఎస్ నాయకులు తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి రైతులు ఆదివారం కష్టించి పంట పండించి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బంది త్వరగా తొలగిపోవాలని పెద్దలు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు ఎన్నో విధాల శ్రమిస్తూ ఉన్నారు. సొసైటీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వడ్లు రైస్ మిల్లర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా రైతులు డబ్బులు ఇప్పించాలనే విధంగా సాయ శక్తిలో కృషి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు అర్థం కాకుండా ఏదో అభివృద్ధి అని మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి పనులు గ్రామాలలో చేసి అభివృద్ధి పనులు కనబడతలేవా? గత 10 సంవత్సరాల్లో తెలంగాణ అప్పుల పాలు చేస్తే
మా నాయకుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత గ్రామాలలో చూడండి ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, కుల సంఘ భవనాలు కావచ్చు, ఇలా రేషన్ కార్డులు కావచ్చు, సన్నప్రియ పథకాలు కావచ్చు, ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఇటు టెంపుల్ డెవలప్మెంట్, ఎన్నో రకాల ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ప్రజలను రైతులను ఎన్నో విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. రైతులకి ప్రభుత్వం ఏం చేసిందని మీరు అడుగుతా ఉన్నారు. రైతులకు మా ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా అందించింది. రైతులకు యూరియా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా యూరియా అందించే విధంగా, ఎరువులు అందించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతులకు రుణమాఫీ చేయించినాం. ఎన్నో విధాలకు కూడా రైతుల సంక్షేమ పథకాల్లో ఎక్కడ వెనకాడకుండా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, మా బీసీ బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయినటువంటి ఆది సీనన్న పైన మీ అక్కసు ఎల్లబోసుకుంటున్నారు తప్ప ఇలా దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మధుకర్ అనే వ్యక్తికి తన ఇల్లుకు ఆ రైతులు అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. పర్మిషన్ ఉన్నది లేదు వాళ్ళకేం తెలుసు. మా డబ్బులు తెచ్చుకొని అక్రమంగా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు అని చెప్పి రైతులు ఆవేదన వెళ్ళిపుచ్చినారు. మరి దానికి వల్ల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరే దాని పర్మిషన్ ఎందుకు, ఆ ఇల్లును మరి కూలగొట్టిస్తారా, మీ మున్సిపల్ కమిషన్ మీ చేతులు ఉంటుంది కదా అని చెప్పి మరి టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడడం జరిగింది. అవును, ఓకే, మరి ఆ మధుకర్ అనే వ్యక్తిని మీకు కూల్చివేయాలని చెప్పి మీకు ఆలోచన ఉంటే, మాకైతే లేదు. మీ టీఆర్ఎస్ నాయకులు మీకేమన్నా ఉంటే రాసియండి పర్మిషన్ లేదు అని చెప్పి. రైతులు మాట్లాడిన వాళ్ళ ఆవేదన కూడా మీరు రాజకీయంగా తీసుకుంటున్నారు కదా. మరి మీరు ఆయన ఇల్లు పర్మిషన్ ఉన్నది లేనిది మీరు మున్సిపల్, మీకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కమిషన్కి ఇవ్వండి, మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి పెద్దలు బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఆది శ్రీరన్న గారు పేద ప్రజల కోసం అహర్నిశ కృషి చేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలపైన కానీ ఎవరు వచ్చినా కూడా 24/7గా ప్రజలలో ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకుంటా ఉంటే మీరు ఓర్వలేక ఈ విధంగా అబండాలు వేయడం సరికాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ, మరి రైతులందరికీ కూడా వెంటనే వారి డబ్బులు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు సీనన్న గారు ఏర్పాటు చేస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకసారి మరి టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వేములవాడలోని బీఆర్ఎస్ నాయకులు రైతుల సమస్యలపై పోరాడకుండా దీన్ని రైతులు పడ్డ కష్టాన్ని మాకు డబ్బులు రాలేదు అనే ఆవేదనతోని గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతోని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడాన్ని దాన్ని ఒక పార్టీ రూపంలో కానీ నాయకుల రూపంలో కానీ అంటగట్టడం అనేది సిగ్గుచేటు. దీనికి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ గతంలో అసలు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఎన్నో రకాలటువంటి రైతులను అన్యాయం చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఒక్కొక్క బస్తాకు 3-4 కిలోలు కట్ చేసి సరైన టైంలో ఆ రోజు డబ్బులు ఇప్పించకుండా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంట వేసిన వెంటనే 2 రోజులలో డబ్బులు పడుతున్నటువంటి ఏ రైతును అడిగినా చెప్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వము చేసేటువంటి ఈ ప్రక్రియలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీనికి గాను అందులో ఈ వ్యాపారవేత్తలు అందులో ఎంటర్ అయి దానికి సంబంధించిన దొంగతనం జరిగినటువంటిది అందరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళను జైలుకు పంపించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు రికవర్ అయినట్టయితే సకాలంలో రైతులకు అందేవి. దాని విషయంలో ఆందోళన చెంది సంబంధిత కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నా కూడా వాళ్ళు సకాలంలో స్పందించి మీకు డబ్బులు అందిస్తామని వాళ్లకు
భరోసా ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంచెము వీళ్ళు నాయకులు దీన్ని పెద్ద ఎత్తున దీన్ని రాజకీయం చేయడం అనేది సిగ్గుచేటు. ఖబర్దార్. వాస్తవంగా మన గౌరవనీయులు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆది శ్రీనివాస్ గారు అందరి మధ్యలో రోజు ప్రొద్దున లేస్తేనే ఏ పార్టీ అనేది చూడకుండా గ్రామాలలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే గ్రామ ప్రజల లో ఉండి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇది రైతుల యొక్క ఆవేదనను వీళ్ళు రాజకీయం చేయడం సిగ్గుచేటు. దయచేసి రైతులకు అందరం కలిసి మేలు చేయడానికి ఆలోచించాలి తప్ప ఇంకొకసారి దీన్ని రాజకీయం చేయొద్దు. అందుకు మీరు దీన్ని రాజకీయంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా ఆది శ్రీనివాస్ గారు వాళ్లకు వెంటనే అధికారులతోని మాట్లాడి వారికి డబ్బులు ఇప్పిస్తానని ఎప్పుడో చెప్పాడు. అయినా మీరు దీన్ని రాజకీయం చేసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది సిగ్గుచేటు.